హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే బెల్లం గవ్వలు. అవి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ముందు మనం గ్యాస్ మీద మూకుడు పెట్టుకుని అందులో ఒక 50 గ్రామ్స్ ఆయిల్ పోసుకుని బాగా వేడి చేసుకోవాలి. నేను అర కేజీ మైదా పిండితో గవ్వలు చేస్తున్నాను. ఫస్ట్ అర కేజీ మైదా పిండిలో కొద్దిగా స్పూను సాల్ట్ వేసి, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి, మనం మరగపెట్టుకున్నాం కదా ఆయిల్, అవి ఒక 50 గ్రామ్స్ మరుగుతుండగానే ఆ పిండిలో వేసేసి గరిటతో కలిపేయండి. అది కలిసాక చల్లపడుతుంది, కొద్దిగా చల్లారాక అప్పుడు చేతితో మొత్తం కలిసేలా కలపాలి. అలా కలిపితే మీకు ఆయిల్ అంతా మనం పిండికి పడుతుంది. అప్పుడు మనం క్రిస్పీగా వస్తాయి గవ్వలు. అది కలిసాక మనం వండ చేసుకుంటే వండవ్వాలి పొడిపిండే. అప్పుడు అయ్యాక మనం అందులో నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ వదిలేయండి. వదిలేసాక ఇప్పుడు మనం ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి, చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా. 10 మినిట్స్ నానాలి అది ఆ పిండి. మీరు అర కేజీ మైదా పిండి అయితే మీకు 50 గ్రామ్స్ వేడివేడి ఆయిల్ వేసుకోండి. కేజీ అయితే 100 గ్రామ్స్ మరిగే నూనె వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి. ఆ చిన్న చిన్న బాల్స్ వేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు గవ్వల బల్ల ఉంటుంది కదా, దానికి ఆయిల్ రాసేయండి బాగా. మీకు గవ్వల బల్ల లేకపోతే కొత్త దువ్వెన్నకైనా ఆయిల్ రాసి చేసుకోవచ్చు. కొత్త దువ్వెన ఉండాలి, పెద్ద వెడల్పాటి దువ్వెన ఉంచండి. వీడియోలో చూస్తున్నట్టు చేస్తే అది గవ్వ షేప్ వచ్చేస్తుంది. మనం ఉండలు చేసుకున్నా కూడా కరెక్ట్గా అన్నీ ఒకే సైజ్ వస్తాయి. కేజీ ఆయిల్కి 100 గ్రామ్స్ ఆయిల్ వేసేయండి. మరిగే ఆయిల్ వేస్తే మీకు క్రిస్పీగా వస్తుంది గవ్వ. అంటే మనకి చెయ్యి పెట్టలంగానే మరిగే ఆయిల్ వేసేసి గరిటతో కలిపేయండి ముందర. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్టు గవ్వలన్నీ చేసి పెట్టుకోవాలి. మనం అలా ఉండలు చేసి పెట్టుకుంటే అన్నీ ఒక సైజ్ వస్తాయి అన్నమాట. పల్చగా వస్తుంది గవ్వ, కూడా పల్చగా వస్తుంది. అప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకుని ఆ గవ్వలు వేసేయాలన్నమాట. మనం గవ్వలు ఒకదాని మీద ఒకటి అతుక్కున్నా పర్లేదు, ఆయిల్లో వేయగానే విడిపోతాయి అవి. అతుక్కున్న ఏం టెన్షన్ పడక్కర్లేదు. వేసి కొద్దిగా వేగాక అప్పుడు మనం కలుపుకోవాలి. కొద్ది మీడియం ఫస్ట్ కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. అప్పుడు అన్నీ ఒకే ఇదిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. అన్నీ అలా ఫ్రై చేసుకుని, అంటే క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అది మనకు తెలుస్తుంది గిన్నెలో వేసేటప్పుడే. అన్నీ ఫ్రై చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. అది చిల్లు గిన్నె ఉంటుంది కదా, అందులో వేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం పాకం పట్టడం చూద్దాం. పాకానికి నేను అర కేజీ మైదా పిండి వేసాను కదా, దీనికి 1/2 కేజీ బెల్లం వేయాలి. 1/2 కేజీ బెల్లం వేసి దాంట్లో 3 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. షుగరు దేనికంటే గవ్వ ఒకదానికొకటి అతుక్కోకుండా పాకం పట్టాక విడిపోతుంది, అందుకు కంపల్సరీ షుగర్ వేసుకోవాలి. అర కేజీ మైదా పిండికి 1/2 కేజీ బెల్లం, 3 స్పూన్లు షుగరు. కేజీ మైదా పిండికి అర కేజీ బెల్లం, 5 స్పూన్లు షుగరు వేసుకోండి. కంపల్సరీ షుగర్ వేసుకోండి. అప్పుడు మీకు బెల్లం ఒకదానికొకటి అతుక్కోకుండా విడిపోతుంది మనం కలుపుతుంటేనే. పాకం ఇప్పుడు బాగా ఉడుకుతున్నప్పుడు, ఇది మంచి బెల్లమే, దేని తుక్కులేదు, అందుకే నేను వడకట్లేదు ఈ బెల్లాన్ని. ఇప్పుడు బాగా ఉడుకుతున్నప్పుడు మనం యాలకుల పొడి వేసుకోవాలి కొద్దిగా. వేసుకుని ఇప్పుడు మనం ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకుని అందులో పాకం వేస్తే మనకి ఉండకట్టాలి. కంపల్సరీ అలా ఉంటేనే మీకు బెల్లం గవ్వలు అతుక్కోకుండా వస్తాయి. మనం పాకం చూసుకుని వేసుకోవాలి. ఒకసారి బెల్లం తేడాగా ఉంటే లేతపాకానికి గవ్వ అంటుకుపోతుంది, అందుకు కంపల్సరీ ముదురుపాకం పట్టుకోవాలి గవ్వకి. ఇక చూడండి, వీడియోలో చూసినట్టు అలాగ ఉండవ్వాలి. ఎప్పుడు లేతపాకం పట్టకూడదు. ఇప్పుడు మనకు ఆ పాకం వచ్చేసాక గవ్వలన్నీ అందులో వేసేసి కలుపుతూ ఉండాలి.
ఒక 5 మినిట్స్‌కి మీరు 5 మినిట్స్ దాకా కలుపుతూ ఉండండి. ఇదిగో కలుపుతూ ఉండగానే మీకు తేడా తెలిసిపోతుంది. గవ్వంతా విడిపోతుంది. మొత్తం ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా అయిపోతుంది. అది ఎందుకంటే మనం షుగర్ వేయడం వల్ల. అలా కలుపుతూనే ఉండండి. పొడిగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్‌కి అయిపోతుంది అది పొడిగా. అగో చూడండి ఇప్పుడే మీకు తేడా వచ్చేసింది చూసారా? గవ్వ విడిపోతుంది ఒకదానికొకటి అంటుకోకుండా. మీరు పాకం ఏమాత్రం లేతగా వచ్చినా గవ్వ అంటుకుపోతుంది ఒకదానికొకటి. ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకోవడమే. చూడండి, అర కేజీ మైదాకి పావు కేజీ బెల్లం, 3 స్పూన్లు షుగరు. కేజీ మైదాకి హాఫ్ కేజీ బెల్లం, 5 స్పూన్లు షుగరు. అది కరెక్ట్గా లెక్క. చాలా మరిగే ఆయిల్ వేసాం కదా, క్రిస్పీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.